Good morning, students. How are you all? I hope everyone are fine and safe at home. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఓకే. Today's social class. In previous class, I started lesson 2. What is our lesson 2? Yes, weather and climate. What is that? Weather and climate. ఈ వెదర్ అండ్ క్లైమేట్లో మనం తెలుసుకున్నాం కదా, వెదర్ అంటే ఏంటి, క్లైమేట్ అంటే ఏంటి. I explained now. Now in this class, I am going to explain about humidity. హ్యూమిడిటీ అంటే ఏంటో చూద్దామా? ఓకే. ద అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ ఆర్ వాటర్ వేపర్ ఇన్ ద ఎయిర్ ఈస్ కాల్డ్ హ్యూమిడిటీ. ద అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్, హ్యూమిడిటీ మీన్స్ తేమ. ఇప్పుడు గాలి వస్తే చూడండి, అప్పుడు గాలిలో తేమ ఉంటుంది కదా, దానిని హ్యూమిడిటీ అంటాం, హ్యూమిడ్ అంటాము. ద అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ ఆర్ వాటర్ వేపర్ ఇన్ ద ఎయిర్ ఈస్ కాల్డ్ హ్యూమిడిటీ. ఇట్ ఎఫెక్ట్స్ ద క్లైమేట్ ఆఫ్ ఎ ప్లేస్. Winds blowing from the sea have a lot of moisture in them. That is why places near the sea such as Mumbai and Chennai are very హ్యూమిడ్. ఇప్పుడు గాలిలో తేమ ఎక్కువ ఉంటుంది కదా, ఇప్పుడు ముంబై, చెన్నై ఇవేంటంటే ఈ ప్లేసెస్లో సీ దగ్గరగా ఉంటుంది కదా వాటికి, ముంబై, చెన్నై అవి. అక్కడ ఎలా ఉంటుందంటే ఎయిర్లో హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా నాన్న? నెక్స్ట్, ద రెయిన్ఫాల్ దట్ ఏ ప్లేస్ రిసీవ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద లెవెల్ ఆఫ్ హ్యూమిడిటీ ఇన్ ద ఎయిర్. ఇప్పుడు రెయిన్ఫాల్ ఎలా ఉంటుంది, ఇప్పుడు డెజర్ట్ ఏరియాలో హ్యూమిడిటీ అనేది తక్కువ ఉంటుంది, గాలిలో ఈ హ్యూమిడిటీ అనేది తేమ తక్కువ ఉంటుంది, అక్కడ రెయిన్ చాలా తక్కువ ఉంటుంది కదా. ఈ గాలిలో ఉండే తేమ వల్ల ఈ రెయిన్ కూడా డిపెండ్ అయ్యేసి ఉంటుందంట. నెక్స్ట్ వన్, హీట్ జోన్స్. వాట్ ఈస్ దట్? హీట్ జోన్స్. Heat zones based on the intensity of the heat received by a particular place on earth can be divided into 3 heat zones or temperate zones. ఈ హీట్ జోన్స్ అనేవి ఎలా వచ్చాయంటే, ఇప్పుడు ఎర్త్ నుంచి మన సన్ రేస్ అనేవి ఎర్త్ మీద పడతాయి కదా, అవి పడినప్పుడు అవి పడే ఎలా చెప్పాలంటే, సన్ రేస్ అనేవి ఎర్త్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి కదా. ఇప్పుడు కొన్నేమో స్లాంట్గా పడుతుంది, కొన్నేమో వెర్టికల్గా పడతాయి. ఆ రేస్ అనేది ఎలా అయితే పడుతున్నాయో అవి డిపెండ్ చేసుకొని మన హీట్ జోన్స్ అనేవి 3 ఉన్నాయి. హౌ మెనీ హీట్ జోన్స్ ఆర్ దేర్? 3 zones. వాట్ ఆర్ దే? ఫస్ట్ వన్ టారిడ్ జోన్, temperate zone, frigid zone. What are they? First one is torrid zone, second one temperate zone, third one is frigid zone. See, equator అని చెప్పాను కదా మీకు, దిస్ రెడ్ లైన్ ఇస్ ద ఈక్వేటర్. ఇది ఈక్వేటర్. ఇక్కడ సన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సన్ ఉంది, సన్ రేస్ అనేవి ఇలా వస్తాయి, ఇలా పడతాయి కదా ఎర్త్ మీద. ఇలా పడినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ ఈక్వేటర్ దగ్గర ఎలా వస్తాయంటే స్ట్రైట్గా వస్తాయి రేస్ అనేది, అది టారిడ్ జోన్. చూడండి, ఈక్వేటర్కి పైన కింద ఉన్నది ఏంటిదంటే టారిడ్ జోన్. అండ్ నెక్స్ట్ వన్, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. దిస్ లైన్ ఈజ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. అండ్ 3 zones చూడండి, టారిడ్ జోన్, టెంపరేట్ జోన్ అండ్ ఫ్రిజిడ్ జోన్. లెట్స్ సీ అబౌట్ టారిడ్ జోన్. టారిడ్ జోన్ గురించి చూద్దామా? Okay, let's see about torrid zone. This zone receives direct rays of the sun. ఈ జోన్ ఏంటంటే ఈ రేస్ అనేవి డైరెక్ట్గా సన్ నుంచి వచ్చేస్తున్నాయి. ఈక్వేటర్ మధ్యలో ఉంది కాబట్టి చూడండి, ఇక్కడ సన్ ఉంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సన్ ఉంది, ఈ రేస్ అనేవి డైరెక్ట్గా వస్తాయి కదా. ఎస్, ద ఏరియా విచ్ లైస్ ఆన్ ద both sides of the equator between the tropic of Cancer and the tropic of Capricorn is called the torrid zone. The area which lies on the both sides of Tropic of Cancer and Tropic of Capricorn. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి మధ్యలో ఉన్నది ఏంటిది? ఈక్వేటర్ ఉంది కదా. ఎస్, ఈక్వేటర్ పైన కింద ఉన్న ఏరియాని ఏమంటారంటే టారిడ్ జోన్ అంటారు. వాట్ ఈస్ దట్? టారిడ్ జోన్. వాట్ ఈస్ దట్? టారిడ్. ఇన్ దిస్ ఏరియా ద క్లైమేట్ రిమైన్స్ హాట్ అండ్ హ్యూమిడ్ త్రూ అవుట్ ద ఇయర్. ఈ ఏరియాలో ఎలా ఉంటుందంటే ఇయర్ మొత్తం హాట్గానే ఉంటుంది. ఎలా ఉంటుందన్నా? హాట్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ టెంపరేట్ జోన్. లెట్స్ సీ అబౌట్ టెంపరేట్ జోన్. దిస్ జోన్ రిసీవ్స్ స్లాంటింగ్ రేస్ ఆఫ్ ద సన్. ఇక్కడ రేస్ ఎలా వస్తాయంటే స్లాంట్గా వస్తాయి. చూడండి, ఇక్కడ సన్ ఉంటే కనుక ఈ రేస్ అనేవి ఇలా స్లాంట్గా వస్తాయి కదా, ఇది స్లాంట్ రేస్ అనేసి వస్తాయి, స్లాంటింగ్ రేస్. ఈక్వేటర్లో ఏమో డైరెక్ట్ రేస్ వస్తాయి, ఇక్కడేమో స్లాంట్ రేస్ వస్తాయి. The area which lies between the torrid zone and the frigid zone in the both the hemisphere is called the temperate zone. ఈ టెంపరేట్ జోన్ అనేది ఎక్కడుందో చూడండి, ద ఏరియా
విచ్ లైస్ బిట్వీన్ ద టారిడ్ జోన్. టారిడ్ జోన్కి ఫ్రిజిడ్ జోన్కి మధ్యలో ఉన్నది ఏంటంటే అది టెంపరేట్ జోన్. ఈజ్ అండ్ దిస్ ఏరియా ఈజ్ నైదర్ హాట్ నార్ వెరీ కోల్డ్. ఇక్కడ ఉన్న ఏరియా ఎలా ఉంటుందంటే ఉంటే చాలా హాట్గా ఉంటుంది, లేదంటే చాలా కోల్డ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీ అబౌట్ ఫ్రిజిడ్ జోన్. వాట్ ఈస్ దట్? ఫ్రిజిడ్ జోన్. ఫ్రిజిడ్ జోన్, దిస్ జోన్ రిసీవ్స్ స్టీప్ అండ్ స్లాంటెడ్ రేస్ ఆఫ్ ద సన్. ఈ జోన్లో ఎలా ఉంటుందంటే స్లాంటెడ్ రేస్ కానీ స్టీప్ రేస్ కానీ వస్తాయంట. చూడండి, స్లాంటెడ్ రేస్ నార్త్ పోల్ సౌత్ పోల్ ఉన్నాయి కదా, దీన్ని ఫ్రిజిడ్ జోన్ అంటాము. అండ్ ద ఏరియా విచ్ లైస్ బిట్వీన్ ద ఆర్కిటిక్ సర్కిల్ అండ్ ద నార్త్ పోల్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్ ఇస్ కాల్డ్ నార్త్ ఫ్రిజిడ్ జోన్. ఈ నార్త్ ఫ్రిజిడ్ జోన్ ఉంది చూడండి, ఇక్కడ ఆర్కిటిక్ సర్కిల్ దగ్గర ఈ పోల్ దగ్గర నార్త్ పోల్ దగ్గర ఉన్న దాన్నేమో నార్త్ ఫ్రిజిడ్ జోన్ అంటాం. ఇది నార్త్ కదా, ఈ ఏరియా ఏమో నార్త్ అంటాము, ఇక్కడున్న ఏరియాని ఏమంటాము సౌత్ అంటాం. నార్త్లో ఉన్న ఫ్రిజిడ్ జోన్ ఏమంటారు? నార్త్ ఫ్రిజిడ్ జోన్. అలానే సౌత్లో ఉన్న ఫ్రిజిడ్ జోన్ ఏమంటారంటే సౌత్ ఫ్రిజిడ్ జోన్. ఓకేనా చిల్డ్రన్? ఓకే. సౌత్ ఫ్రిజిడ్ జోన్. ద ఫ్రిజిడ్ జోన్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ త్రూ అవుట్ ద ఇయర్. ఇక్కడ ఫ్రిజిడ్ జోన్ ఎలా ఉంటుందంటే సన్ రేస్ అనేది చాలా తక్కువ వస్తుంది, ఇక్కడ చాలా స్లాంట్ పడుతుంది చూడండి, చాలా దూరంగా ఉంటాయి రేస్ అనేవి, సన్ నుంచి చాలా దూరంగా ఉంటుంది ఇది. సో రేస్ అనేవి అంతగా ఉండదు. అందుకని ఇక్కడ ఈ ఏరియా నార్త్ పోల్ సౌత్ పోల్ ఏరియా ఎలా ఉంటుందంటే చాలా కోల్డ్ ఉంటుంది. ఓకేనా? ఇయర్ మొత్తం చల్లగానే ఉంటుంది, అక్కడ సన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా చిల్డ్రన్? దీస్ ఆర్ ఫ్రిజిడ్ జోన్, టారిడ్ జోన్ అండ్ టెంపరేట్ జోన్. I hope you understood about this topic. In next class I am going to give the term book. I will complete the term book, fill in the blanks, multiple choice explain chestanu. If you have any doubts you can send message on my WhatsApp. Okay children, stay home, stay safe.